హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే గెయిన్ ఆఫ్ యాంప్లిఫైయర్. ఓకేనా. గెయిన్ ఈజ్ ది రేషియో ఆఫ్ ది సిగ్నల్ యాంప్లిఫైయర్ ఆర్ పవర్ ఎట్ ది అవుట్పుట్ పోర్ట్ టు ది యాంప్లిట్యూడ్ ఆర్ పవర్ ఎట్ ది ఇన్పుట్ పోర్ట్. అంటే ఈ గెయిన్ అనేది మనం ఎప్పుడు కూడా ఎలాగ కనుక్కుంటాము అంటే మీరు తీసుకున్న పవర్ అయినా అవ్వచ్చు, వోల్టేజ్ అయినా అవ్వచ్చు, సిగ్నల్ అయినా ఏదైనా అవ్వచ్చు, అవుట్పుట్ బై ఇన్పుట్ రావాలన్నమాట. దాన్నే మనం గెయిన్గా కాల్ చేస్తాం. ఏదైతే అవుట్పుట్ ఉంటుందో అవుట్పుట్ బై ఇన్పుట్ వచ్చేదాన్ని మనం గెయిన్గా కాల్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్, ఏ గెయిన్ ఈజ్ గ్రేటర్ దెన్ 1, దట్ ఈజ్ యాంప్లిఫికేషన్ ఈజ్ ది ప్రాపర్టీ ఆఫ్ అన్ యాక్టివ్ కాంపోనెంట్ అండ్ ప్యాసివ్ కాంపోనెంట్ సర్క్యూట్ విల్ హ్యావ్ ఏ గెయిన్ ఆఫ్ ది లెస్ దెన్ 1. అంటే యాక్టివ్ కాంపోనెంట్స్లో వచ్చేసరికి ఏంటి అంటే మనకి గ్రేటర్ దెన్ గెయిన్ అనేది గ్రేటర్ దెన్ 1 ఉన్నట్టయితే దాన్ని మనం యాక్టివ్ కాంపోనెంట్ అని కాల్ చేస్తాం. అదే మనకి గెయిన్ అనేది లెస్ దెన్ 1 ఉంటే అది ప్యాసివ్ కాంపోనెంట్గా కాల్ చేస్తాం అనమాట. ఓకేనా. గ్రేటర్ దెన్ 1 ఉంటే అది యాక్టివ్ కాంపోనెంట్, లెస్ దెన్ 1 ఉంటే అది ప్యాసివ్ కాంపోనెంట్ అనమాట గెయిన్. ఓకేనా. దీని గెయిన్ ఫామ్లో చెప్పాను కదా ఇందాకే, గెయిన్ మనం షార్ట్కట్లో ఏగా రాసుకుంటాం. ఓకేనా. గెయిన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు వి అవుట్పుట్ బై వి ఇన్. చెప్పానా, వోల్టేజ్ తీసుకోవచ్చు, పవర్ తీసుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టమే, తీసుకున్నది ఏదైనా సరే. సో గెయిన్ ఏ అంటే చెప్పాను కదా, గెయిన్ షార్ట్కట్లో ఏగా డినోట్ చేస్తాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు వి అవుట్పుట్ బై వి ఇన్ అనమాట. అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. దీన్నే మనం గెయిన్గా ఇండికేషన్ ఇస్తాం. ఒకవేళ ఇన్పుట్ వోల్టేజ్ బై అవుట్పుట్ వోల్టేజ్ వచ్చిందంటే అది గెయిన్ కాదని అర్థం, కరెక్ట్ ప్రాపర్ గెయిన్ కాదని అర్థం. ఏదైతే అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్ ఉందో అది గెయిన్ అని అర్థం. ఓకేనా. ఈక్వల్స్ టు సర్క్యూట్ విఇన్ అప్లై చేశారు కదా, సో ఇది విఇన్, కలెక్టర్ కరెంట్ ఐఇన్, సేమ్ అవుట్పుట్ కదా, ఐ అవుట్పుట్ అంటే అవుట్పుట్ కరెంట్, వి అవుట్పుట్ కరెంట్. ఇది ఏంటి, గెయిన్కి స్మాల్ సిగ్నల్ ఇచ్చారనుకోండి, స్మాల్ వేవ్ ఇచ్చారనుకోండి విఇన్, ఇక్కడ నుంచి వచ్చేసరికి నాకు అవుట్పుట్ ఈ గెయిన్ అనేది ఏం చేస్తుందంటే పెద్దదిగా అంటే ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట అవుట్పుట్ అనేది. సో నాకు పెద్ద అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకేనా. ఇప్పుడు వోల్టేజ్ గెయిన్కి మనం ఫార్ములా ఎలా రాసుకోవచ్చో రాసాను చూడండి. వోల్టేజ్ గెయిన్, ఓకేనా, వోల్టేజ్ మీరు తీసుకున్నట్టయితే గెయిన్, వోల్టేజ్ గెయిన్ని విఏ అని ఏవి అని రాసుకుంటాం. ఏ అంటే గెయిన్, వి అంటే వోల్టేజ్, దాన్ని ఇలా రాసుకుంటాం. ఏవి ఈక్వల్స్ టు చెప్పాను కదా, అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. ఓ బై పి అంటే అవుట్పుట్, వి బై జీ అంటే వోల్టేజ్, ఐ బై పి అంటే ఇన్పుట్, వి బై జీ అంటే ఇన్పుట్ వోల్టేజ్. అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. దాన్ని ఎలా రాసుకోవచ్చు, వి అవుట్ అని రాసుకుంటాం అంటే అవుట్పుట్ వోల్టేజ్. దీన్ని ఎలా రాసుకుంటాం, విఇన్ అని రాస్తాం అంటే ఇన్పుట్ వోల్టేజ్. ఇప్పుడు మీరు కరెంట్ తీసుకున్నారనుకోండి, వోల్టేజ్ తీసుకుంటే ఇదే ఫార్ములా. మరి కరెంట్ తీసుకుంటే ఏం రావాలి, కరెంట్ గెయిన్కి మనం ఎలా రాస్తాము అంటే ఏఐ అని రాస్తాం. ఐ అంటే కరెంట్, ఏ అంటే గెయిన్ అనమాట. ఓకేనా. దాన్నే మనం ఏఐగా రాసుకుంటాం. దీనికి ఫార్ములా కూడా అలాగే ఉండాలి. అంటే అవుట్పుట్ పైన ఉండాలి, ఇన్పుట్ కింద ఉండాలి. అవుట్పుట్ కరెంట్, ఓ బై పి అంటే అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్. ఓకేనా. అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్. దాన్ని ఎలా రాసుకుంటాం షార్ట్కట్లో రాయాలంటే, అవుట్ అంటే అవుట్పుట్, ఐ అంటే కరెంట్, సో ఇన్పుట్ కరెంట్ అవుట్ అనమాట. ఓకేనా. ఐఇన్ అంటే ఏంటి, ఇన్పుట్ కరెంటు, ఐ అంటే కరెంటు. ఓకేనా. ఇన్పుట్ కరెంట్ అని రాస్తాం. పవర్ గెయిన్, పవర్లో రాయాలంటే ఎలా రాస్తారు, పవర్ గెయిన్ అంటే పి అంటే పవర్, ఏ అంటే గెయిన్. సో పవర్ గెయిన్ని మనం షార్ట్కట్లో ఏపీగా రాస్తాం. ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు ఏవి ఇంటూ ఏ అనమాట. అంటే పవర్ గెయిన్ కావాలి అంటే వోల్టేజ్ ఇంటూ ఐ రావాలి. ఓకేనా. అంటే కరెంటు రావాలి. దాన్ని ఎలా రాస్తున్నాం మనం, వోల్టేజ్ గెయిన్ ఏవి అనమాట. వోల్టేజ్ గెయిన్ని ఏవి రాస్తున్నాం కదా, ఏవి ఇంటూ కరెంట్ గెయిన్ని ఎలా రాస్తున్నాం, ఏఐగా రాసుకుంటున్నాం కాబట్టి కరెంట్ గెయిన్ రావాలి. ఓకేనా. వోల్టేజ్ గెయిన్ అంటే అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్ రావాలి. కరెంట్ గెయిన్ అంటే అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్ రావాలి. పవర్ గెయిన్ కావాలి అంటే ఏదైతే మీకు వోల్టేజ్ వచ్చిందో వోల్టేజ్ ఇంటూ కరెంట్ రావాలన్నమాట. గెయిన్స్ రెండింటివి కూడా. సో ఏవి ఇంటూ ఏఐగా రాసుకుంటారు. నెక్స్ట్, పవర్ గెయిన్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ డెసిబల్స్ డీబీ. పవర్ గెయిన్ ఎప్పుడు కూడా ఏదైతే పవర్ గెయిన్ ఉంటుందో దాన్ని మనం డెసిబల్స్లో రిప్రజెంట్ చేస్తాం. అది కూడా డీబీతో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, పవర్ గెయిన్ ఇన్ డీబీ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పవర్ గెయిన్కి ఫార్ములా రాస్తాను. పవర్ గెయిన్ ఇన్ డీబీ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఫార్ములా. ఓకేనా. పవర్ గెయిన్ ఇన్ డీబీ ఈజ్ ఈక్వల్స్ టు 10 log 10 పీ అవుట్ బై పిఇన్ అనమాట. పీ అవుట్ అంటే తెలుసు కదా, పవర్ అవుట్పుట్ అంటే అవుట్పుట్ పవర్ బై పిఇన్ అంటే ఏంటి, ఇన్పుట్ పవర్. 10 log 10 పీ అవుట్ బై పిఇన్ అంటే అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్ అని రాసుకుంటాం. ఓకేనా. మరి పవర్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ బై ఆర్ ఎందుకు రాశాను, పవర్కి ఫార్ములా ఏంటి నాన్న, వి స్క్వేర్ బై వోల్టేజ్ స్క్వేర్ బై రెసిస్టెన్స్ కదా, అంటే ఆర్ కదా. సో వి స్క్వేర్ బై ఆర్ అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ ఫార్ములాలో దానికి ఇండికేషన్ చేయాలన్నమాట. పవర్ గెయిన్ ఇన్ డీబీలో ఈ ఫార్ములాలో వి స్క్వేర్ బై ఆర్ని చేయాలి. అప్పుడు ఎలా రాస్తారు, ఈజ్ ఈక్వల్స్ టు 10 log 10, అంతేనా. 10 log 10 పీ అవుట్ అంటే ఏంటి నాకు ఇక్కడ, వి స్క్వేర్ బై ఆర్ అంటే అవుట్పుట్ వోల్టేజ్, వి స్క్వేర్ అంటే వోల్టేజే కదా, అవుట్పుట్ వోల్టేజ్ హోల్ స్క్వేర్ బై ఆర్ అంటే ఏంటి, అవుట్పుట్టే కదా, అంటే అవుట్పుట్ ఆర్. ఓకేనా. ఆర్ రాస్తారు బై ఇక్కడ పిఇన్ అంటే ఏంటి, ఇన్పుట్ పవర్. మరి ఇన్పుట్ పవర్కి కూడా ఫార్ములా ఇదే కదా, వి స్క్వేర్ బై ఆర్ అంటే విఇన్ ఇన్పుట్ వోల్టేజ్ హోల్ స్క్వేర్ బై ఆర్ ఇన్ అని రాస్తాం. అంటే అవుట్పుట్ బై ఇన్పుట్ రాస్తాము. ఇక్కడ ఏంటి, వి స్క్వేర్ అంటే వి అవుట్ హోల్ స్క్వేర్ అని రాస్తాం బై ఆర్ అవుట్ అని రాస్తారు. బై ఇన్పుట్కి ఏం చేస్తారు, విఇన్ హోల్ స్క్వేర్ బై ఆర్ ఇన్ అని రాస్తారు. ఓకేనా. నెక్స్ట్, ఇన్ మెనీ కేసెస్ ద ఇన్పుట్ ఇంపిడెన్స్ అండ్ అవుట్పుట్ ఇంపిడెన్స్ ఆర్ ఈక్వల్.
చాలా కేసెస్లో ఇన్పుట్ ఇంపెడెన్స్ అలాగే అవుట్పుట్ ఇంపెడెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుందంట. దీనికి ఫార్ములా ఏంటి, వోల్టేజ్ గెయిన్ ఇన్ డీబీ. వోల్టేజ్ గెయిన్ ఇన్ డీబీ అయితే 10log10 అయితే V/V/2 రాస్తారు. ఓకేనా, V/V/2 రాస్తారు. అదే వోల్టేజ్ గెయిన్ ఇన్ డీబీ 20log10 అయితే V/V/2 పోతుంది, ఓన్లీ V/V అని రాస్తారు. సిమిలర్లీ కరెంట్ గెయిన్ కూడా సేమ్ సిమిలర్గానే ఉంటుంది. కరెంట్ అన్నప్పుడు I ఇస్తారు, వోల్టేజ్ అన్నప్పుడు వోల్టేజ్ V ఇస్తారు అనమాట. సో కరెంట్ గెయిన్ ఇన్ డీబీ అంటే 20log10 రాశాను. ఏంటి V అవుట్ అంటే వోల్టేజ్ అవుట్. సో ఇక్కడ మరి కరెంట్ అన్నాను కదా, కరెంట్ ఐతో డినోట్ చేస్తాం కదా, I/V ఇన్ అంటే I ఇన్ కదా, ఇన్పుట్ వోల్టేజ్ బ్రాకెట్స్ క్లోజ్. ఓకేనా, సో గెయిన్ అనేది మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.